శ్రీ గణేశాయ నమః. శివాయ గురవే నమః. పంచమహాపాతకాలని మన సనాతన హిందూ ధర్మశాస్త్రాల్లో చాలా చక్కగా వివరించడం జరిగింది. దీని గురించి తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఇవి చెప్పడం ద్వారా ఈ పాతకాలని చేయకుండా మనం జాగ్రత్త పడుతూ మరింత ఉత్తమమైన జ్ఞానాన్ని పొంది ఉన్నతమైన జీవితాన్ని గడపాలంటే ఇవి చేయకుండా ఉన్న అత్యవసరం కనుక చెప్పడం జరుగుతుంది. పంచమహాపాతకాల్లో మొదటిది బ్రహ్మహత్య. బ్రహ్మహత్య అంటే ఈశ్వరుడే లక్ష్యంగా బ్రతుకుతూ ఈశ్వరుని చేరుకోవడమే లక్ష్యంగా బ్రతుకుతుండే ఉత్తముల్ని సత్పురుషుల్ని వేధించడం, దూషించడం, కొట్టడం భయంకరమైన మహాపాపం. ఇది ఒక సత్పురుషుణ్ణి, ఒక ఉత్తముణ్ణి భగవంతుడి లక్ష్యం, నాకు జ్ఞానమే కావాలి, ఇంకేది అవసరం లేదు అనుకునే ఉత్తముణ్ణి కొట్టడం, దూషించడం ఒకటి చేస్తే వాడితో పాటు వాడి స్నేహితులు, వాడి కుటుంబ సభ్యులు, వాడి వంశం కూడా సర్వనాశనం అవుతుంది. ఇది నేను చెప్పడం లేదు, హిందూ ధర్మశాస్త్రాలే, ఇతిహాసాలే చెప్తున్నాయి. ఇతిహాసాలంటే రామాయణ భారతాలే చెప్తున్నాయి. సో బ్రహ్మహత్య అంటే సత్పురుషుల్ని తిట్టడం, కొట్టడం, వేధించడం, అలాగే గోవుల్ని హింసించడం కూడా బ్రహ్మహత్య కిందకు వస్తుంది. అవి చేయకూడదు. రెండోది సురాపానం, డ్రింకింగ్ ఆల్కహాల్. సురాపానం లేదా మద్యపానం. మద్యపానం అనేది సారాయి, కళ్ళు తాగడం మద్యపానం కిందకు వస్తుంది. ఇది ఎంతటి గొప్పవాడి బుద్ధినైనా భ్రష్టం చేసేసి చెడు వైపు, నీచమైన స్థితి వైపు దిగజార్చేలా చేస్తుంది. కనుక సురాపానం అనేది భయంకరమైన చెడు అలవాటు. అయితే మాకు అలవాటు లేదండి అనొచ్చు. అలవాటు లేకపోయినా అటువంటి అలవాటు ఉన్న వాళ్ళ పక్కన కూర్చోవడం, వాళ్ళతో స్నేహం చేయడం, వాడు నా స్నేహితుడు లేదా వాడు నా ఇలా తెలుసు, వాడు నాకు చాలా క్లోజ్ అని చెప్పుకోవడం కూడా భయంకరమైన పాపం అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ మరి ఇప్పుడు కార్యాలయాల్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇది చాలా కామన్ అయిపోయింది. మరి కొన్నిసార్లు మనం తప్పనిసరిగా ఆఫీసుల్లో జరిగే ఫంక్షన్స్లో, స్కూళ్ళు, కాలేజీ ఉండాల్సి వస్తుంది అటువంటి వాటి పక్కన. అంటే అప్పుడు ఏంటంటే మరుసటి రోజు ఉదయం తలకు స్నానం చేసి సూర్యుడికి రాగి పాత్రలు అర్ఘ్యం అంటే నీటిని సమర్పించి లెంపలేసుకొని మనకి తెలిసిన శ్లోకాలతో సూర్యుడిని స్తుతించాలి. ఏది తెలియకపోతే సూర్యుడికి వేసి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చేసిన పాపాన్ని చెప్పుకొని క్షమించమని వేడుకోవాలి. ఇంకోసారి చేయకుండా జాగ్రత్త పడాలి. కనుక ఆ సురాపానం వల్ల, మద్యపానం వల్ల తాగినా లేదా అటువంటి అలవాటు ఉన్నవాడితో స్నేహం చేసినా వాడు నా స్నేహితులను చెప్పుకున్న వచ్చే దోషం సూర్యారాధనతో పోతుంది. ఒకసారి చేసిన తప్ప ఇంకోసారి చేయకూడదు. మళ్ళీ చేసి ప్రాయశ్చిత్తాలంటే ఆ ప్రాయశ్చిత్తాలు, దోషాలు పరిహారం కావు మళ్ళీ చేస్తే ఒకసారికి. మూడోది స్వర్ణస్థయం అంటే బంగారాన్ని దొంగిలించడం. బంగారం దొంగిలించడం మహాపాతకం. అది కూడా చేసిన వ్యక్తికి, వాడి కుటుంబానికి, వంశానికి మంచిది కాదు. కష్టపడి ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు నీ కష్టపడి నీ భుజబలంతో నువ్వు ఎంత సంపాదిస్తావో దాంతో తృప్తిపడి బ్రతుకు. ఎంత బ్రతికినా ఆఖరి చేరేది శ్మశానంలో గుప్పెడు బూడిదే అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీరు అనొచ్చు, నేను చీఫ్ మినిస్టర్ని చూశానండి, లేదా ప్రైమ్ మినిస్టర్ని చూశాను, లేదా డబ్బున్న వ్యక్తిని చూశాను, వాడు ఎంతో అధర్మాలు, అక్రమాలు చేస్తున్నాడు, వాడికి డబ్బు ఉందనే గర్వంతో, మరి వాడు నిత్యం డబ్బుతోనే ఉంటున్నాడు, పోయినప్పుడు కూడా అలాగే ఉన్నాడంటే అది చూసే కళ్ళకి ఆత్మతృప్తి, సంతోషం, శాంతి ఏనాడో వాళ్ళు చచ్చిపోయి ఉంటాయి. పైకి గాంభీర్యం నటిస్తూ స్టేటస్ కోసం నడుస్తున్న శవంలో తిరుగుతుంటాడు తప్పించే సమాజంలో వాడు ఏనాడో మనిషిగా చచ్చిపోయి ఉంటాడు. సో అటువంటి పాతకాల జోలికి వెళ్ళకూడదు. నెక్స్ట్ అంటే ఇంకో విషయం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. బంగారం దొంగిలించడమనే కాదు, అలాగే ఈ కాశీఖండంలో కూడా మనకి వేదవ్యాస మహర్షి చెప్పడం జరిగింది. విద్యా వ్యవస్థకి సంబంధించి ఎంత అవసరం అంతే ఈనాటి కార్పొరేట్ స్కూళ్ళకి, కాలేజీలకి, మరికొన్ని విద్యా సంస్థలు చెప్పాల్సి వస్తుంది. ఎంత అవసరం అంతే ఫీజు తీసుకోవాలి తప్పించి నువ్వు 10 రూపాయలు తీసుకోవాల్సిన దగ్గర 1000 రూపాయలు ఎక్స్ట్రా చెప్పి ఐఐటి పేరుతో తీసుకుంటే నీళ్లు, ఆహారం దొరకని అడవిలో బ్రహ్మరాక్షసుడై కొన్ని వేల సంవత్సరాలు కూడా అలమటించిపోతాడని చెప్పి నేను చెప్పట్లేదు, కాశీఖండంలో వేదవ్యాస మహర్షి చెప్పడం జరిగింది. సో అది మహాపాతకం. స్వర్ణస్థిరడు బంగారం మాత్రమే కాదు, విద్య కానీ ఎటువంటి వాటినైనా సరే అక్రమార్జన చేయడం కూడా దీనికి ఎందుకే వస్తుంది. అటువంటి వెధవలతో, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో, అటువంటి వెధవలతో స్నేహం కానీ వాడు నాకు తెలుసు అని చెప్పుకోవడం కూడా మహాపాపం. నెక్స్ట్ 4వది గురుతల్పగమనం. గురుతల్పగమనం అంటే గురుపత్నిని చెడు దృష్టితో చూడటం, ఆవిడ మీద చెడు కోరికను పెంచుకోవడం, వ్యామోహం పెంచుకోవడం, గురువు గారు లేనప్పుడు కానీ ఇతర సమయాల్లో కానీ ఆవిడ పక్కన కూర్చోవడం. సో ఇది మహాపాపం. సో కూర్చోవడమే మహాపాపం, చెడు దృష్టితో చూడటమే మహాపాపం. అంటే పడుకోవడం ఎంత పెద్ద పాపమో ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే దానికి ఇంకా అక్షరాలు లేవు అని చెప్పడానికి.
గురుపత్రిని సాక్షాత్ తల్లితో సమానంగా చూడాలి తప్పించి ఆవిడ నీకంటే వయసులో చిన్నదాయి అయి ఉండొచ్చు, కానీ గురువుగారి భార్య కనుక ఆ స్థాయి ఎలా ఉంటుందంటే తల్లితో సమానమైన స్థాయికి గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇవి 4 పాతకాలు. 5వ పాతకం ఏంటి అంటే, పై 4 పాపాలు చేసిన వాళ్ళతో స్నేహం చేసేవాడికి ఈ పాపాలన్నీ చుట్టుకుంటాయని చెప్పి నేను చెప్పడం లేదు, మన ధర్మశాస్త్రాలే చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ 4 పాపాలలో ఒక్కొక్కటి చేయడమే పాతకం అంటారు. ఈ పాపాలు చేసిన వాడితో స్నేహం చేసిన వాడికి ఇవి కూడా చుట్టుకుంటాయని చెప్పడం జరిగింది. సో మనం ఎంత మంచి లక్షణం ఉన్న వాళ్ళమైనా, ఎంత గొప్ప లక్షణం ఉన్న వాళ్ళమైనా సరే ఈ పాపాలు చేసిన వాళ్ళతో స్నేహం చేస్తే, ఎలాగైతే బంగారంలో రాగి సీసం అలాంటివి కడితే బంగారం విలువ తగ్గిపోతుందో, ఈ పాతకాలు చేసిన వాళ్ళతో స్నేహం చేస్తే మన విలువ కూడా తగ్గిపోయి ఆఖరికి మనల్ని ఎవరు కూడా లక్ష్య పెట్టరు. సో మన జీవితం అధోగతి పాలవుతుంది. ఈ పాతకాలు భయంకరమైనవండి. కొన్ని వేల జన్మలు నీచమైన స్థితిలోకి మనుషుల్ని దిగజార్చేస్తాయి. సో దీనికి రెమెడీ ఏంటండి, దీని పరిష్కారం ఏంటండి అంటే, పరిష్కారం ఒకటే, నిరంతరం మనసులో ఇష్టదైవాన్ని, అమ్మవారినో రామున్నో ఈశ్వరున్నో ప్రార్థిస్తూ నిరంతర భగవద్ ధ్యానంలో ఉండడం, మంచి మంచి పుస్తకాలు చదవడం, సత్పురుషులతో మన మేలు కోరి ఆ మంచి అనేది కఠోరంగా వినడానికి ఉన్న మన జీవితాన్ని బాగు చేసే సత్యాన్ని చెప్పే ఉత్తమాన్ని మనం పక్కన పెట్టుకుంటే మంచిదని చెప్పి భాగవతంలో వ్యాస మహర్షి చెప్పడం జరిగింది. స్వస్తి.